హలో గాయస్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానూస్ బాన్సాయ్ ప్యాషన్. ఈరోజు మనం నర్సరీ నుంచి మనం ఎప్పుడన్నా ఏదైనా ప్లాంట్ తెచ్చుకున్నప్పుడు సడన్గా ఇలాగా లీఫ్ ఫాల్ అయిపోతుంటాయి, రైట్? ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ దాని రెమెడీ ఏంటి, దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అండ్ దానికి రీజన్ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే, నేను ఈ ప్లాంట్ని రీసెంట్గానే పర్చేస్ చేశాను. ఇక్కడ మీరు చూసినట్టయితే లీవ్స్ అన్నీ కూడా ఫాల్ అయిపోయినాయి సడన్గా. ఓకే, వాటరింగ్ అంతా బాగానే ఉంది, అన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ నర్సరీ నుంచి తీసుకొచ్చిన 2 డేస్కే ఇలాగ లీవ్స్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు మీరు, ఫాల్ అయిపోయినాయి మొత్తం అంతా. ఇది ఆరెంజ్ జాస్మిన్ ప్లాంట్, ఫ్లవరింగ్ ప్లాంట్. ఇక్కడ చూడవచ్చు ఒక ఫ్లవర్ ఉంది బాగా, అది కూడా వాడిపోయింది. మంచి చాలా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మంచి మనం గార్డెన్లో నైట్ టైం బాగా మనకి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. చాలా మంచి ప్లాంట్. బట్ నేను తెచ్చిన వెంటనే నాకు చూసారు కదా, ఇలా లీవ్స్ అనేవి ఇలాగా జస్ట్ నేను ఏం చేయకుండా ఇలా అనగానే లీవ్స్ అనేవి ఫాల్ అయిపోతున్నాయి. యాక్చువల్గా ఎలా అంటే ఎప్పటి నుంచో ఇట్లాంటి ఒక వీడియో చేద్దాం అనుకున్నా, బట్ రీసెంట్గా ఇక్కడ ఇలాగా నా ప్లాంట్కి ఇలా జరిగింది. రీసెంట్గానే పర్చేస్ చేసా, బట్ ఇది చూసినట్టయితే ఇక్కడ మొత్తం లీఫ్ అనేది ఫాలింగ్ అయిపోయింది. మెయిన్గా మనకి 4 రీజన్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటరింగ్, దానికి వాటరింగ్ సరిపోకపోవడం. నర్సరీలో వాళ్ళు డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటారు. మన ఇంటికి వచ్చిన తర్వాత మనం సరిగ్గా దానికి వాటరింగ్ వేయడం పట్టించుకోకపోతే ఇలా జరుగుతుంది. సెకండ్ వచ్చేసి ట్రావెలింగ్లో ఏదన్నా దానికి హార్ష్ ఎన్విరాన్మెంట్, అంటే హార్ష్ సన్లైట్లో అది మనం దాన్ని తీసుకొచ్చిన ఆ యొక్క స్ట్రెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అది వాటరింగ్ వేసినప్పటికీ నీడలో ఉన్న ప్లాంట్ని సడన్గా మనం ఎండలో ఒక 1 అవర్ ఆఫ్టర్నూన్ మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ యొక్క స్ట్రెస్ అనేది అవుతుంది. అంటే సడన్గా ఇంకా ప్లాంట్ అనేది ఒక షాక్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నర్సరీలో ఇది షేడ్లో పెరిగి నీడలో పెరిగి, అంటే పాలిహౌస్లో పెరిగి మనం డైరెక్ట్గా దాన్ని ఎండలో పెట్టినా అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఓవర్ వాటరింగ్ వల్ల కూడా అవ్వచ్చు. వాటర్ తక్కువ అయినప్పుడు అవుద్ది, ఎక్కువ అయినప్పుడు కూడా అవుతుంది ఇది. సో ఇది అయినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్లాంట్ని వెంటనే ఒక షేడ్ ఏరియాలో షిఫ్ట్ చేసేయాలి. మరీ హార్ష్ ఎండలో మనం పెట్టకూడదు. ఏదైనా ఒక మొక్క కింద షేడ్ ఏరియా, సెమీ ఏరియాలో పెట్టి వాటరింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, న్యూ గ్రోత్ అనేది వస్తుందా లేదా ప్లాంట్కి. ఓకే, ఆకులు అనేది రాలిపోయినాయి, ఓకే, మనం దాన్ని ఏం చేయలేం. సో న్యూ గ్రోత్ అనేది డెవలప్ అవుతుందా లేదా, ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూ గ్రోత్ అనేది వస్తుంది. ఓకే, ఇలాగా ప్లాంట్ని అబ్జర్వేషన్లో పెట్టాలి. ఓకే, ఇట్లా కొత్త గ్రోత్ మనకి, ఓకే, ఇట్లా మనం అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఇది కూడా మనం ఎండిపోతుంది అంటే ప్లాంట్ ఇంకా డైయింగ్ స్టేజ్లో ఉన్నట్టు. సో ఈ ఫెర్టిలైజర్స్ మనం యూరియా, డిఏపి, పొటాష్ ఇలాంటివి కొంచెం లైట్ క్వాంటిటీలో సాల్యుబుల్, అంటే వాటర్లో కలిపేసి ఇస్తే కొంచెం వరకు ప్లాంట్ రికవరీ ఉంటుంది. ఇలా గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయిందంటే ఇంక మనం దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. అంటే ఇంక మనం దాని గురించి బాధపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా అదే న్యూ గ్రోత్ అనేది వచ్చేసిద్ది వెంటనే. ఒకవేళ గ్రోత్ రాని పక్షంలో ఈ ప్రికాషన్స్ అని తీసుకోవడం వల్ల ప్లాంట్ అనేది ఇంకా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అబ్జర్వేషన్లో అయితే ఖచ్చితంగా పెట్టాలి. మంచి మనం అది మంచిగా నీట్గా గ్రో అయ్యేదాకా. రిమైనింగ్ లీవ్స్ కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, అవి కూడా వచ్చేస్తున్నాయా లేదా అని. సో ఇది గాయస్, ఇలాగా మీరు ఏ ప్లాంట్ అయినా సరే, ఈ ప్లాంట్కే కాదు వేరే ప్లాంట్కి, ఏ ప్లాంట్కైనా సరే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గ్రోత్ వస్తుందా లేదా. నెక్స్ట్ రిమైనింగ్ లీవ్స్ అన్నీ కూడా ఎలా నార్మల్గా ఉన్నాయా లేదా, అవన్నీ చూసుకుంటే చాలు. ఈ ఒక్క ప్లాంట్కనే కాదు, ఈ టిప్స్, ఈ యొక్క స్ట్రెస్ అనేది, ఈ యొక్క పాయింట్స్ అనేవి రిమైనింగ్ వేరే ప్లాంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ ప్లాంట్కైనా. మెయిన్లీ చాలామంది రోజ్ మొక్కలు, గులాబీ మొక్కలు త్యాగాన్ని చచ్చిపోతున్నాయి అంటూ ఉంటారు. సో వాటికి కూడా ఈ ప్రిన్సిపల్స్ అనేవి మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోండి గాయస్. ట్రాన్స్పోర్ట్ కూడా ఆఫ్టర్నూన్ టైంలో మీరు పోవడం మంచిది. ఒకవేళ పెట్టినా కొంచెం దాన్ని షేడ్ ఏరియాలో, అంటే మనం ఏదన్నా దాన్ని కవర్ కప్పి లేదంటే అలా తెచ్చుకోవడం బెటర్. వై బికాజ్ ఆ హార్ష్ సన్ కూడా దాన్ని డ్యామేజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ప్రికాషన్స్ తీసుకుంటే ఈ ప్లాంట్స్ అనేవి బాగుంటాయి.
చూసారు కదా గైస్, ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.